ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలంలో ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి నెల పింఛన్లతో పాటుగా నూతనంగా మంజూరైన 11 వితంతు పింఛన్లను శనివారం ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మండల వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గార్లపాటి కోటేశ్వరరావు, గ్రామ అధ్యక్షులు కాకా బాబు, శివాలయం చైర్మన్ పసుపులేటి రవి యాదవ్, గరిక శ్రీను, మెగావత్ శంకరనాయక్, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, పంచాయతీ కార్యదర్శి తెనాలి మురళీకృష్ణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల గ్రామంలో ఆంజనేయులు గారి భార్య ఆంజనేయులు గారు చనిపోతే వారి భార్యకి మొదటి నెలలోనే మనం పెన్షన్ కార్యక్రమం ఇవ్వటం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఘనత మన లోకేష్ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఎందుకంటే మనం అందరం కూడా కూటమి ప్రభుత్వం కానీ అలాగే అధికారులు కానీ అందరం కూడా ప్రతి ఇంటింటికి రావడానికి ఎంత ధైర్యంగా వస్తున్నామంటే ప్రతి అభివృద్ధి సంక్షేమం ప్రతి ఇంటింటికి కూడా చేరుతుంది. అందువల్ల మేము అందరం కూడా ధైర్యంగా ప్రతి ఇంటికి కూడా వచ్చి మేము అందరం కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి ధైర్యంగా ఉంటున్నాము. ఎందుకంటే అన్నిటికీ సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా చేరుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరుగుతాయి. ఈ 3 సంవత్సరాల్లో కూడా అందరూ కూడా ఇంకా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా కూడా అందరికి కూడా మేము అన్ని అందించడానికి మేము పెట్టిన సూపర్ 6 పథకాలే కాకుండా వేరే పథకాల్లో కూడా మనకి ఎవరికి ఏం కావాలో చూసి ఆలోచించి లోకేష్ గారు మంచి సంక్షేమ అభివృద్ధిలో ముందంజలో ఉంటున్నారు. వారిని మరి అందరం కూడా గుర్తించి ప్రతి ఒక్కళ్ళు కూడా లోకేష్ గారిని వారు నిలబెట్టిన ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశం మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ని దుగ్గిరాల గ్రామంలో కూటమి ప్రభుత్వ నాయకులు అధికారులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. భర్త పింఛన్ తీసుకుంటూ చనిపోతే భార్యకు వెంటనే స్పోర్ట్స్ పింఛన్ను అందించడం జరుగుతుంది. దుగ్గిరాల మండలంలో కొత్త స్పోర్ట్స్ పింఛన్లు 11 పంపిణీ చేయడం జరిగింది. సచివాలయ సిబ్బంది ప్రతి నెల 1వ తారీఖున ఇంటింటికి వెళ్లి పింఛన్ అందించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఎటు చూసినా సంక్షేమం అభివృద్ధి పనులు చేసుకుంటూ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. కొత్త పింఛన్లు కూడా తొందరగా విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి ప్రభుత్వ నాయకులకి, అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి నెల 1వ తారీఖు పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షను రాష్ట్రం అంతటా కూడా అధికారులు, కూటమి నాయకులు అందరం కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి అందచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షను మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి నెల ముందు 2 నెలలు కల్పించారు. అలాగే ఆ తర్వాత నెల నుంచి ప్రతి నెల 4,000, వికలాంగులకు 6,000, 10,000, 15,000 ఇలా పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ప్రజలందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే దానికోసం సీఎంఆర్ఎఫ్ అయితేనేంటి, ఎల్ఓసి చెక్లు అయితేనేంటి, అన్నదాత సుఖీభవ రైతులకు అయితేనేంటి, ఈరోజు శ్రీశక్తి పథకం ద్వారా ఫ్రీ బస్సు, అలాగే మహిళలకి తల్లికి వందనం పేరుతో మనకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి చదువుకోవడానికి ఇవ్వటం జరుగుతుంది. ఇలా ప్రభుత్వ పథకాలతో పాటు మనకి మెగా డిఎస్సి ద్వారా 16,500 పోస్టులు గతంలో మా ఫస్ట్ సంతకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఈరోజు మెగా డిఎస్సి మీద ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. అన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ కూటమి ప్రభుత్వానికే ప్రజలందరూ అండగా ఉన్నారనే విషయం మీరు గమనించుకోవాలి. ఈరోజు ప్రజాసేవలో ప్రజాప్రతినిధులందరం కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క అధికారికి, నాయకులకి అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఏకతాటిపై కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తారని, అభ్యర్థులను గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన దుగ్గిరాల ప్రజలకి, దుగ్గిరాల మండల ప్రజలకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా భర్త 2 నెలల క్రితం చనిపోయారు. మా ఎమ్మెల్యే గారు లోకేష్ గారు నాకు ఎమ్మటే పెన్షన్ శాంక్షన్ చేశారు. చాలా సంతోషం అండి. నెల అయింది, 2వ నెలలో నాకు పెన్షన్ వచ్చిందండి. నారా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు నా పెన్షన్ నా మటుకు ఆపలేదు, ఎమ్మటే పంపించేశారు ఇంటికి. గారికి ధన్యవాదాలు. దుగ్గిరాల మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు 91.02% మండల గ్రామాల్లో పూర్తయ్యాయని మండల ప్రత్యేక అధికారి టి నరసింహారెడ్డి తెలిపారు. మండలంలో మొత్తం 8,066 పెన్షన్లకు గాను 3,77,500,000 రూపాయలు పంపిణీ చేసినట్లు చెప్పారు.
శనివారం దుగ్గిరాల వచ్చిన ఆయన నూతనంగా మంజూరైన పింఛన్లను ఇన్ఛార్జి ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్ శివయ్య, కంప్యూటర్ ఆపరేటర్ లక్ష్మి పాల్గొన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో మీడియాతో నరసింహారెడ్డి మాట్లాడారు. దుగ్గిరాల మండలంలో ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6:30 గంటల నుంచే ప్రారంభించడం జరిగింది. అంటే 11 గంటల 40 నిమిషాలకి మనకి 17 సచివాలయాల్లో 8,862 పెన్షన్లకు గాను 8,066 పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. 3,79,87,000 గాను 3,43,77,500 రూపాయలు పంపిణీ చేసి 91.02%లో గుంటూరు జిల్లాలోనే ఇప్పటి వరకు ఈ గ్రామీణ ప్రాంతాల్లో టాప్లో ఉండడం జరిగింది. మిగతా పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఇంకొక గంటన్నరలో మొత్తం అంతా కంప్లీట్ చేయడం జరుగుతుంది. 100% అచీవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఉదయం నుంచి కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఎంప్లాయ్ కూడా ఇంటింటికి వెళ్ళి మనకు పంపిణీ చేస్తున్నారు. అలాగే మనకు ఈ నెలలో మొత్తము 11 కొత్త పెన్షన్లు రావడం జరిగింది. ఈ కొత్త పెన్షన్లను కూడా మనము మండల స్థాయి అధికారులు, నాయకులు అందరూ కలిసి కూడా